జనవరి 2, 2026న పోలీస్ స్టేషన్ ఛాంబర్లోని ఫిర్యాదుదారు నుంచి 20,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్ఐ రమేష్ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 508/2025 కేసులో ఫిర్యాదుదారుడి పేరును తొలగించేందుకు గాను సబ్ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మొదటగా 30,000 రూపాయలు డిమాండ్ చేసిన అధికారి డిసెంబర్ 17, 2025న ఫిర్యాదుదారు నుంచి 5,000 రూపాయలు ముందస్తుగా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మిగిలిన 20,000 రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఫిర్యాదుదారు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. ఈయన లాస్ట్ మంత్ 19వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుంది. అంటే ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద లారీ. ఆయన పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ పైన కొల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయాలి. క్రైమ్ నెంబర్ వచ్చేసి 508/25. దాంట్లో లారీ ఓనర్ కూడా వన్ ఆఫ్ ద ఆయనని ఆ కేసులో నుంచి డిలీట్ చేయడానికి, అక్యూజ్ స్థలం నుంచి తీసేయడానికి ఎస్ఐ గారు 30,000 డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తే అప్పుడే ఏదైతే వెహికల్ రిలీజ్ ఇంపార్టెన్స్ ఆర్డర్ చేస్తున్నారు, కలెక్టర్ నుంచి ఆర్డర్ ఇస్తున్నారు, రైస్ ఇంకా లారీ. అప్పుడే మన లారీ డ్రైవర్ 5,000 ఇస్తుంది. ఈ 19వ తారీఖు ట్రైబుని ఏమైనా తగ్గించి చూస్తుందేమో అని చెప్పి అడిగితే 20,000 ఈ రోజు 20,000 ఇస్తున్నది. మీ కంప్లీట్ 19 డ్రైవర్ ఓనర్ చెప్పు మా కంప్లైంట్ పేరు చెప్పు.